హలో అండి. అందరికీ నమస్కారము. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియో ఏమి అంటే, లక్ష్మీ కుంచం గురించి కొన్ని విషయాలు మీతో షేర్ చేయాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఆహ్, ఎందుకు పెట్టాలి? లక్ష్మీ కుంచాన్ని ఎందుకు పెట్టాలి? ఎలా పెట్టాలి? అనేది నేను ఈ వీడియోలో మీతో ఆహ్, చెప్పాలని ఈ వీడియో చేస్తున్నానండి. ఏమంటే, ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ప్రతి ఇంట్లోనూ దేవుడి మందిరం ఉంది. అందరూ మందిరాల్లోనూ విష్ణువు, వెంకటేశ్వర స్వామి, శివయ్య, లక్ష్మీదేవి ఉన్నారు గదండీ! అందరిని పూజిస్తాం. వాళ్ళని నేరుగా ఇప్పుడు విష్ణువు ఉన్నారనుకోండి, విష్ణువుని నేరుగా వైకుంఠంలో నుంచి తెచ్చి మనం దేవుడి మందిరంలో పూజించలేం కదండీ! ఆయన ప్రతిరూపాలు దేవుడి పటాలో, లేకుంటే విగ్రహాల్లో పూజిస్తాం. అదే విధంగా ఇక్కడ లక్ష్మీ కుంచెంను గూడా పూజించడంలో అదేనండి. ఏమంటే ముందు కాలంలో హ్మ్, ధాన్యాన్ని, ధనాన్ని వీటినంతా కొలిసేది కుంచెంతోనే కొలిచేవాళ్ళండి. అమ్మడానికి, కొనడానికి. ఇప్పుడు ఆ కుంచెం అంటే పెద్ద పెద్దవండి. సేర్లు, అరసేరు, పడి ఇలా అనేవాళ్ళు. ఆ కుంచాన్ని ఇప్పుడు మనము చిన్నగా దాని యొక్క ప్రతిరూపం పెట్టి పూజించడం. ఫస్ట్ ఒకసారి ఎలా పెట్టడమో తెలియజేసుకుందాము. ఎలా పెట్టాలి అంటే, ఇప్పుడు కింద ఒక ఆసనం కుంచాన్ని అదే నేరుగా డైరెక్ట్‌గా పెట్టకుండా, కింద పెట్టకుండా కింద ఒక చిన్న ప్లేట్ పెట్టి, అందులో స్వస్తిక్ గుర్తు వేసి, దానికి పసుపు, కుంకం పెట్టి, ఇంకా మనం వాడే ఈ కాయిన్స్ ఉన్నాయి కదండీ! వాటిని బాగా అరేంజ్ చేసి కరెక్ట్‌గా సరిపోయేన్ని ఆ ప్లేట్‌లో పెట్టుకొనేసి, దాని మీద కొంచెం పెట్టడం అండి. ఇప్పుడు కాయిన్స్ ఇవన్నీ ఎందుకు అంటే, ఇప్పుడు మనం ప్రతిరోజు మనం వాడే వస్తువులు. ధనం. ధనం లేనిదే ఇంకా అసలు లేదు కదండీ! మన జీవితమే లేదు. సంపాదన నిద్ర లేస్తానే సంపాదన మీదే పెడతాం. ఆ ధనాన్ని సంపాదించిన ధనమంతా మనం తీసుకొచ్చి భగవంతుని దగ్గర పెట్టి పూజించలేము గదా! కాబట్టి వాటి ప్రతిరూపాలుగా చిన్న చిన్న కాయిన్స్‌ని మనం పెట్టి దేవుడి దగ్గర పెట్టి భగవంతుడిని ఏ విధంగా అలంకరిస్తామో అట్లా వాటిని కూడా మనం అలంకరించి భగవంతుని దగ్గర పెట్టి పూజించడం అన్నమాట. ఇదండి. అర్థమవుతాంది గదా! తర్వాత కొంచెం. ఇంక ఈ కుంచాన్ని తీసుకొనేసి కుంచానికి గూడా పసుపు, కుంకం పెట్టి, ఆ కుంచం మీద కొంచెం డెకరేషన్ నామాలు, శంకు, చక్రాలు ఇవన్నీ ఉంటే, దేవుడి దగ్గర వెంకటేశ్వర స్వామి గూడా ఆ కుంచంతోనే కదండీ ధనం కొలుస్తూ ఉంటాడు. అలిసిపోయి పడుకుంటాడు తల కింద పెట్టుకొనేసి. ఆ విధంగా ఇక్కడ నామాలు అది ఉండే కుంచాన్ని తీసుకొని, దానికి మనం పసుపు, కుంకం పెట్టి అలంకరించుకొనేసి, ఇప్పుడు మనం ముందుగానే ప్లేట్ అరేంజ్ చేసుకున్నాం కండి కాయిన్స్ అంతా దాని మీద పెట్టేసి, అందులో ఏం వేయాలి అంటే, ఇప్పుడు ధాన్యం. ధాన్యం అంటే తెలుసు కదండీ! ప్రతిరోజు మనము ఆ ధాన్యం లేనిదే మనం బ్రతకలేము. మన జీవితమే ఆ ధాన్యం మీద ఆధారపడింది. అలాంటి ధాన్యాన్ని మనం మూట మూట తీసుకొచ్చి భగవంతుని రూమ్‌లో పెట్టి పూజించలేం గదా! దానికి ప్రతిరూపంగా కొంచెం ధాన్యాన్ని గౌరవంగా 2 చేతులతో అందులో 3 సార్లు అలా కొంచెం వేసుకుంటామనమాట దాంట్లో. కొంచెంలో వేసుకుందాం. అలా వేసుకునిన తర్వాత ఇక ధనం. తెలుసు గదా! కొన్ని కాయిన్స్ తీసుకొని మనకి దాంట్లో సరిపోయేంత కొన్ని కాయిన్స్ దాంట్లో వేసుకుందాం. అది ధనానికి ప్రతిరూపంగా మనం ఆ కాయిన్స్‌కి పూజ చేసుకుంటాం. ఇంకా గవ్వలండి. లక్ష్మీ గవ్వలంటాము. లక్ష్మీ గవ్వలేమి అంటే ఆ అమ్మవారి యోనిగా దాన్ని అంటారండి. ఎందుకంటే చాలా శక్తివంతమైనవి అని చెప్తారు. ముందు కాలంలో శివాజీకి కూడా వాళ్ళ తల్లిగారు గవ్వల హారం చేసి ఆయన మెడలో వేసేదంట. ఆయనకి మంచి శక్తి, విజయం అన్నిట్లోనూని. ఆ విజయానికి గుర్తుగా మనం కూడా గవ్వల్ని 4 వేసుకుందాం. తర్వాత గురువింద గింజలు. ఇవొచ్చి బంగారాన్ని కొలిచేవారు. ముందు కాలంలో బంగారం తూకం వేసేది గురువింద గింజలతోనేనండి. అందుకని కొన్ని గురువింద గింజలు వేసుకుంటాం. ఇంకా వెండి. వెండి అంటే ప్రతిరోజు మనకు కావాల్సింది అదే గదండీ! వెండి ఉంది గదా! ఉపయోగం ఉంది కదా! చిన్న వెండి కాయినో లేదంటే ఏదో చిన్న వెండి మన ఇంట్లో కొంచెం దొరికితే ఆ వెండి దాన్ని గూడా గౌరవించేట్లుగా. తర్వాత ముత్యాలు. ముత్యాలంటే ఇవి శాంతికనమాట. గ్రహ శాంతికి, చంద్రునికి గూడా ప్రతిరూపమది. తెల్లగా ఉంటాయి గాబట్టి ముత్యాలని గూడా మనం అందులో వేసుకుంటాం. ఇంకా బంగారండి. బంగారంటే మనం రోజు బంగారు కావాలి కండి. ప్రతి ఇంట్లోనూ బంగారు అవసరం ఉంది గదా! అంత బంగారు తెట్టి దేవుని దగ్గర పెట్టలేము గాబట్టి, చిన్న బంగారం ముక్క ఉంటే వేయొచ్చు. లేదంటే అవసరం లేదులెండి. ఉంటే నేనైతే చిన్న ముక్క దొరికింది ఉంది గాబట్టి అది వేశానండి. అలా బంగారాన్ని గూడా అందులో వేసుకొని, తర్వాత ధాన్యాన్ని మళ్ళా నిండుగా అది నిండేంతగా అంత నిండుగా మనం అన్నీ వేయలేం గాబట్టి, ధాన్యాన్ని నింపుకుంటూ చిల్లర కాయిన్స్‌ని గూడా వేసుకుంటూ దాన్ని నింపేస్తామండి. నింపిన తర్వాత దాని మీద కొంచెం పచ్చకర్పూరం.
పచ్చకర్పూరం ఎందుకు పెడతామండి? పచ్చకర్పూరం వలన అప్పుడు మన కరోనా వచ్చినప్పుడు పచ్చకర్పూరం జోబీలో గూడా ఇంట్లో ఎప్పుడు చేతిలో పెట్టుకోమన్నారు. చూడండి దాంట్లో కొన్ని రోగాలు నయం చేస్తుంది పచ్చకర్పూరం కాబట్టి, ఆరోగ్యంగా గూడా అది మనకి మంచిది. అందువల్ల దాన్ని కూడా భగవంతుని దగ్గర పెట్టి మనం పూజించుకోవచ్చండి పచ్చకర్పూరాన్ని. తర్వాత కరెక్ట్‌గా దాని మీదంతా ధనం బాగా పెట్టి అది చిల్లరంతా బాగా పెట్టేసి దానికి పసుపు, కుంకం పెట్టి దేవుడి మందిరంలో పెట్టి మనము ఈ లక్ష్మీ కుంచాన్ని పూజ చేసుకోవడం ఇదేనండి. మన సంస్కృతి అండి. మన సంప్రదాయాన్ని మనం వదలకుండా పాటించినట్లు. అంతేగాని కొంతమంది చెప్పారండి, ఏం చెత్తా చెదారాన్ని దేవుడి దగ్గర లక్ష్మీ కొంచెం, ఇది కొంచెం అని కుబేర్లయిపోతారు. అవన్నీ అని అట్లయిపోతారని చెప్పి అబద్ధాలు చెప్పి ఇవన్నీ చెత్తా చెదారం తీసుకొచ్చి దేవుడి దగ్గర పెడతాన్నారనేసి అది అనకూడదండి అసలు. చాలా పాపము. ఆ లక్ష్మీ కొంచెం పూరి ఇదేనండి. మనం ప్రతిరోజు వాడే వాటిని గౌరవించడం అండి. వాటిని నేరుగా పెట్టి పూజించలేం కాబట్టి చిన్న చిన్న వాటిగా తీసి వస్తువులుగా అక్కడ పెట్టి మనం ప్రతిరోజు వాటిని కూడా గౌరవించినట్లు. అది లక్ష్మీ కొంచెం యొక్క విశేషత అండి. నేనైతే పెట్టి కొన్ని ఏండ్లుగానే ముందు కొంచెం పాతది ఉన్నిందండి, వేరేది పెట్టినాను. ఇప్పుడు కొత్తగా తెచ్చి మీకు చూపిస్తూ ఈ విధంగా నేను లక్ష్మీ కొంచాన్ని దేవుడి మందిరంలో పెట్టి పూజిస్తున్నానండి. కొంతమంది వెండిది పెట్టుకోవచ్చు, బంగారం పెట్టుకోవచ్చు. అసలు లేనోళ్ళు చిన్న మట్టి దాంట్లో కూడా లక్ష్మీ కొంచెం పెట్టుకోవచ్చండి. అంతే అండి, ఇంకేం లేదు అది. కాబట్టి లక్ష్మీ కొంచెం పెట్టి పూజించినంత మాత్రాన్ని ఏమీ కాదు. కుబేర్లు అయిపోతారు మరి అట్లా అనుకోవద్దండి. కుబేర్లు అయిపోతారు లక్ష్మీ కొంచెం పెడితే అనేసి కాదు. అది ఏమంటే వాటిని మనం ప్రతిరోజు వాడే వస్తువుల్ని గౌరవించడం అండి. ఇది నాకు తెలిసిన విషయము. కొంతమంది సాములు కూడా కొంతమంది చెప్పారండి ఇది ఒకసారి అడిగింటే, అందుకని నేను కూడా మీకు చెప్పి ఈ వీడియో చేస్తున్నానండి. కాబట్టి పెట్టుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ లక్ష్మీ కుంచాన్ని పెట్టుకొని దేవుడి మందిరంలో పూజ చేసుకుంటే చాలా మంచిదనే చెప్పుకోవచ్చు. మనం రోజు వాడే వస్తువులు కూడా మనం గౌరవించినట్లు కూడా అవుతుందండి. ఇదండి ఈ వీడియో. ఎలా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ వీడియో ద్వారా మనము భగవంతున్నే కాక ఒక మంచి మంగళకరమైన వస్తువుల్ని కూడా ఏ విధంగా పూజించడము, గౌరవించడం అనేది తెలిసింది కదండి. ఇంతేనండి లక్ష్మీ కొంచెము. కానీ ఆ లక్ష్మీ కొంచెాన్ని చూసినప్పుడంతా మనకు ఒక పాజిటివ్ థింకింగ్, ఆలోచనలు కూడా చాలా బాగా పాజిటివ్గా ఉంటాయండి. అందుకనే ముందు పూర్వకాలంలో కూడా పూజా మందిరంలో ఆ విధంగా పెట్టారు. ఇదండి ఈ వీడియో. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, కామెంట్స్ పెట్టండి. అందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మీ స్వర్ణ శ్రీనివాసన్ అండి. సర్వేజన సుఖినో భవంతు. ఉంటానండి. బాయ్ అండి.